వెల్కమ్ టు ఫైడే మీడియా. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఒకటే చర్చ నడుస్తుంది. అదేంటంటే విజయసాయిరెడ్డి గారి గురించి, తర్వాత ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి కె శాంతి, తర్వాత ఆమె భర్త అయినటువంటి మదన్ మోహన్, వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక ఇష్యూ నడుస్తుంది. ఈ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ దీన్నే ప్రధాన సమస్యగా చర్చలు డిబేట్లు చేస్తున్నారు. నిన్న విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొంత మీడియా హౌస్ని, సోషల్ మీడియాని విమర్శించడం, హెచ్చరించడం, బెదిరించడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు. అంతకు ముందు రోజు ఆ శాంతి గారు అన్నటువంటి ఆమె కొంత సింపతిగా నేను మహిళని, నన్ను ఇట్లా వేధిస్తున్నారు అది ఇది అని చెప్పి ఆవిడ కొంత అంటే సింపతి గేమ్ ప్లే చేస్తూ ఆవిడ బెదిరించింది అనమాట. తర్వాత రోజు విజయసాయిరెడ్డి గారు వచ్చి ఈయన బెదిరించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మదన్ మోహన్ గారు, ఆమె భర్త అయినటువంటి మదన్ మోహన్ గారు రంగంలోకి వచ్చారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన సమస్య ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి ఆవిడకి సంబంధం ఉందా లేదా అనేది అసలు మనకు అనవసరమైన విషయం. అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ మ్యాటర్. అది ఇప్పుడు ఏంటంటే ఆమె భర్త అయినటువంటి మదన్ మోహన్ గారు వచ్చి బయటికి రావడం, తర్వాత మీడియా ముందుకు రావడం కానీ, అంతకుముందు ఒక లెటర్ని ఎండోమెంట్ కమిషనర్కి లెటర్ రాయటం కానీ, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా అతను సమాజం నుంచి ఏదో కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మధ్య తేల్చుకునే సమస్య అయితే ఇది బయటికి రాదు. వాళ్ళ ముగ్గురే కూర్చుని దాన్ని ఏదో ఒకటి డెసిషన్ తీసుకునేవారు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవారు. కానీ అతను మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక లెటర్ రాసి ఆ లెటర్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, తర్వాత మీడియాకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చేశాడంటే అతను సమాజం నుంచి ఏదో సహాయం అర్థిస్తున్నాడు కాబట్టి అతను బయటికి రావడం జరిగింది. కొంతమంది ఒక వాదన వినిపిస్తున్నారు, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇప్పుడు ఆవిడ శాంతి గారి గురించి మనం మాట్లాడటం అనేది మనకు అనవసరం. అది ఆవిడకి కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆవిడ ఎవరితో పిల్లలను కానాలి, ఎవరితో ఇది చేయాలనేది ఆవిడ సొంత విషయం. అది కాబట్టి దీని మీద మీరు ఎవరో మాట్లాడటం చట్టవిరుద్ధం, సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనలిస్టులు కానీ, కొంతమంది సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాలు వెలుబుస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఒక మహిళ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో పిల్లలను కనొచ్చు, లేకపోతే సహజీవనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాని గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. అసలు దాని గురించి ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడటానికి ప్రజలకు అంత ఖాళీ లేదు. ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళకి కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చాలా ఇష్యూలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో. ఈ విషయాన్ని ఎత్తుకుని, తలకెత్తుకుని, ఈ విషయాన్ని బుధాన్ని ఎత్తుకుని మాట్లాడాల్సిన అవసరం అయితే ఎవరికి ఉండదు, ఎవరికి లేదు కూడా. కాకపోతే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ శాంతి, అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి గారు, ఈ ఇష్యూలో ప్రధానంగా పేర్కొనబడుతున్నటువంటి విజయసాయిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ చాలా బలవంతులు. కాబట్టి వీళ్ళని ఎదుర్కోలేక ఆమె భర్త అయినటువంటి మదన్ మోహన్ అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది. సమాజం నుంచి ఏదైనా సహాయం వస్తుందేమో అనే ఉద్దేశంతో అతను ఈ విషయాన్ని బయట సమాజం ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు అతనికి సమాజం సపోర్ట్గా ఉండాలా లేదా, ఇది మహిళ ప్రైవసీకి సంబంధించిన మ్యాటరు అని మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మహిళకి ఎంత ప్రైవసీ ఉందో అతను కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా, అతను కూడా బాధితుడే కదా ఇప్పుడు ఈ ఇష్యూలో. కాబట్టి ఆవిడ గురించి మనం మాట్లాడకూడదు, ఆవిడ గురించి మాట్లాడటం తప్పు. ఆవిడ ఎవరితో కావాలంటే వాళ్ళతో సహజీవనం చేస్తుంది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయంటే ఉండొచ్చు, దాన్ని ఎవరో కాదంటలా. కాకపోతే ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి సమాజం నుంచి కొంత సపోర్ట్ ఆశించాడు. దానివల్ల ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చి సమాజం ముందు పెట్టాడు. కాబట్టి మనం సపోర్ట్ ఇస్తామా లేదా అనేది పక్కన పెడితే అసలు ఈ సెక్స్ స్కాండిల్స్, ఈ అనైతిక సంబంధాలు ఇవన్నీ ప్రజలకు అవసరం లేదండి. ఈ టోటల్ ఇష్యూలో ప్రధానంగా గమనించవలసిన విషయం, సమాజానికి ప్రజలకు ఏదైనా ఉపయోగపడే విషయం ఏదైనా ఉందంటే వాళ్ళు, అంటే ఇప్పుడు ఆ శాంతి భర్త అయినటువంటి మదన్ మోహన్ ఒక ఇష్యూని రైజ్ చేశాడు. ఏంటంటే కొన్ని దేవాలయాల భూములకు సంబంధించి కొంత విజయసాయిరెడ్డి గారికి ఫేవర్ చేయడం జరిగింది నా వైఫ్ అయినటువంటి శాంతి. దానికి వాళ్ళు రుణం తీర్చుకోవడం కోసం ఏంటంటే ఒక విల్లాని విజయవాడ మంగళగిరి ప్రాంతంలో ఒక విల్లాని ఆయన గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దానికి అమౌంట్ ఆయనే అడ్జస్ట్ చేయడం కూడా జరిగింది అని చెప్పి ఆయన కన్ఫెషన్, అంటే అది ఒప్పుకున్నట్టే, అతను తప్పు మీడియా ముందుకు వచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాష్ట్ర స్థాయిలో సిఐడి ఉంది, ఏసీబీ ఉంది, కేంద్ర స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే 1,60,60,00,000 విలువ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థల్లో, కేంద్ర సంస్థల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, తర్వాత ఈడీ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకంటున్నానంటే 50 లక్షలకు పైన ఏదన్నా ట్రాన్సాక్షన్ ఇల్లీగల్గా జరిగితే, మనీ లాండరింగ్ కానీ ఇలా ఇల్లీగల్ మనీ ఏదైనా 50 లక్షల పైన ఏది జరిగినా కూడా ఈడీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఈడీ దాన్ని కేసు నమోదు చేయొచ్చు. కాబట్టి ఇది 1,60,00,000. కాబట్టి ఏంటంటే ఈడీ కూడా దీని మీద దృష్టి పెట్టవచ్చు. ఇన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. అంటే గతంలో చాలా కేసుల్లో కూడా ఈ దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించి మన ఏపీలో ఉన్నటువంటి సిఐడి కానీ, ఏసీబీ కానీ సుమోటో కేసులు నమోదు చేశారు చాలా వ్యవహారాల్లో.
ఇక ఏసీబీ అయితే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా కూడా ఏసీబీని ప్రయోగించారు. అంటే ఏసీబీ సుమోటోగా వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని కేసుల్లో బుక్ చేయడం. ఇక సిఐడి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు సోషల్ మీడియా కాడ నుంచి ప్రతి ఇష్యూలో సుమోటో కేసులు నమోదు చేశారు సిఐడి వాళ్ళు. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన భర్త ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు వచ్చి, ఏమని ఇల్లీగల్ మనీ 1,60,00,000 పెట్టి మాకు విజయసాయిరెడ్డి గారి వైఫ్ నాకు డబ్బులు ఇచ్చారు, రెండు విడతలుగా, ఆ డబ్బులతో విల్లా కొన్నామని చెప్పి ఆయన డైరెక్ట్గా మీడియా ముందు ఒప్పుకున్నాడు. దానికి ఏం చెప్పాడు, రీజన్ ఏం చెప్పాడు, విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన ట్రస్ట్ భూములకు సంబంధించి నా వైఫ్ అయినటువంటి శాంతి హెల్ప్ చేసింది ఆయనకి, దానికి గిఫ్ట్గా ఆయన రుణం తీర్చుకున్నాడని చెప్పి క్లియర్గా కన్ఫెషన్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు ఇన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడి కూడా ఆల్మోస్ట్ 24 hours అయిపోవస్తుంది. అయినా ఇప్పటికి కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఎవరో కూడా ఒక్క సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ సుమోటోగా కనీసం వాళ్ళిద్దరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈవిడొచ్చి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. వీళ్ళ నుంచి కనీసం ఎక్స్ప్లెనేషన్లు కూడా అడిగిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళ అక్రమ సంబంధాలు, ఎవరితో పిల్లలను కన్నారు, ఆ పిల్లోడికి తండ్రి ఎవరు, ఇవన్నీ కాదండి. ఇవన్నీ అనవసరమైన విషయాలు. అవన్నీ వాళ్ళ ముగ్గురు కూర్చొని తేల్చుకుంటారు. నిజంగా మదన్ మోహన్ కనుక సమాజం నుంచి, అంటే అవతల వ్యక్తులు బలవంతులు కాబట్టి, విజయసాయిరెడ్డి తర్వాత కే శాంతి అన్న వాళ్ళు బలవంతులు కాబట్టి, అతనికి ఏమన్నా సమాజం నుంచి సహాయం కావాలంటే మనందరం చేయాలి, దాన్ని మనందరం అతనికి సపోర్ట్గా ఉండాలి, నిలబడాలి, నిజంగా అతనికి అన్యాయం జరిగితే మాత్రం. అంతే తప్పితే దీంట్లో ఇంకా ఎక్కువ అనవసరమైన విషయాలు ఇవన్నీ. డిఎన్ఏ టెస్టులు, తండ్రి ఎవరు, అదెవరు, ఇదెవరు, అన్నీ లీగల్ ఫ్రేమ్వర్క్లో జరగాల్సిన వ్యవహారాలు అవన్నీ. డిఎన్ఏ టెస్ట్ నేను అడిగితేనో లేదా ఎవరో టీవీలో డిబేట్ పెడితేనో డిఎన్ఏ టెస్ట్ చేయరు. దానికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దాని ప్రకారమే డిఎన్ఏ టెస్ట్ చేయడం కుదురుతుంది. కాబట్టి దానికి అతను మదన్ మోహన్ అన్న వ్యక్తి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, ముందుకెళ్ళాలి, కోర్టులు ఏం చెప్తాయి, లీగల్గా ఎలాంటి డెసిషన్ వస్తుంది అనేది చూసుకుని దాన్ని బట్టి ముందుకెళ్తే సరిపోతుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను ఇచ్చిన అతను ఇచ్చిన ప్రెస్ మీట్లో అతను ప్రధానంగా చెప్పిన అంశం, ప్రజలకు ఉపయోగపడే అంశం ఒకటి ఉంది. అదేంటంటే, అతను అమెరికా నుంచి తిరిగి వచ్చాడు, పాస్పోర్ట్లో నా డేట్లు ఉన్నాయి, నేను లేని సమయంలో ఆవిడకు గర్భం దాల్చింది, ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ఇవన్నీ నైతికతకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే. ఈ ప్రజలకు అనవసరం. వాళ్ళు నైతిక విలువలు వాళ్ళు మర్చిపోయినప్పుడు అలాంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ప్రజలకు కావాల్సింది ఏంటి, ఈవిడ ఆ ట్రస్ట్ భూములకు సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఈవిడ సాయిరెడ్డికి అనుకూలంగా ఏదో డెసిషన్ తీసుకుంది, దానికి గిఫ్ట్గా 1,60,00,000 డబ్బులు ఇచ్చాడు ఆయన అనేది ఇప్పుడు ఆ కే శాంతి యొక్క భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్న ఆరోపణ. అతను స్వయంగా నేనే డబ్బులు తీసుకెళ్లానని కన్ఫెషన్ ఇస్తున్నప్పుడు చాలా కేసుల్లో మనం చూసే ఉంటాం, అప్రూవర్గా మారితే వాళ్ళకి బెయిల్ ఇస్తారు, ప్రధాన నిందితుల మీద కేసు బాగా టైట్ అవుద్ది. అలాంటిది ఇతను వచ్చి డైరెక్ట్గా నా చేతులతో, నా స్వహస్తాలతో నేను డబ్బులు బ్యాగ్లో పట్టుకెళ్ళానంటే అసలు ఎందుకండి? సాధారణ వ్యక్తి ఒక 50,000 రూపాయలు అకౌంట్లో వేయాలంటే పాన్ కార్డు అడుగుతున్నారు, 49,000 లిమిట్ అంటున్నారు. ఒక సాధారణ వ్యక్తి బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేయాలంటే 49,000 లిమిట్ అంటున్నారు. అలాంటిది ఒక 2 లక్షల పైన ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇంపాసిబుల్ అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో దృష్టి బాగా పెట్టి ఉండడం వల్ల 2 లక్షల పైన ట్రాన్సాక్షన్ కూడా ఎవరో చేయలేని పరిస్థితి. చట్ట ప్రకారం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది 20,000 దాటి చేయకూడదు. ఇలా ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి 1,60,00,000 రూపాయలు బ్యాగుల్లో పెట్టి మనీని అతను డైరెక్ట్గా చెప్తున్నాడు, కొంత బ్లాక్ కొంత వైట్ అని. అసలు ఆ బ్లాక్ మనీ అనే పదాన్ని అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అతను నోటేమంటే మాట్లాడటమే అది చాలా పెద్ద తప్పుడు వ్యవహారం. అది దాంట్లో అతను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి అతను ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ దర్యాప్తు సంస్థలన్నీ కనీసం ఎవరో ఒకరు వినే ఉంటారు కదా, అతను మాట్లాడిన ప్రెస్ మీట్ని, స్టేట్మెంట్ చూసే ఉంటారు కదా. ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ, ప్రభుత్వం సైడ్ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు దీని మీద. ఇదేదో వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారంలాగా వదిలేస్తున్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారమే. ఆ పిల్లడికి తండ్రి ఎవరు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. విజయసాయిరెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, మీడియా హౌస్ని, ఈ సోషల్ మీడియాలో చేసేవాళ్ళని. అసలు ఆ 1,60,00,000 సంగతి తేల్చండి ఫస్ట్. వాళ్ళ పిల్లలు అన్ని పక్కన పెట్టండి, ఆ పిల్లడికి తండ్రి ఎవరు అనేది పక్కన పెట్టండి. అసలు అది ఇష్యూయే కాదు. ఆ పిల్లడికి తండ్రి ఎవరైనా కూడా సమాజానికి వచ్చే లాభం లేదు, నష్టం లేదు. ముందు ఆ 1,60,00,000 ఇల్లీగల్ మనీ, అది దాని గురించి తేల్చండి. దాని మీద కేసులు నమోదు చేయండి. దాంట్లో ముగ్గురిని చేర్చండి. ఇప్పుడు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డబ్బులు ఇచ్చింది విజయసాయిరెడ్డి వైఫ్, డబ్బులు ఇప్పించింది విజయసాయిరెడ్డి, డబ్బులు తీసుకెళ్ళింది శాంతి భర్త మదన్ మోహన్.
ఆ డబ్బులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఆ శాంతి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే విజయసాయి రెడ్డికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు. ఇన్ని ఉన్నాయి, ఇన్ని యాంగిల్స్ ఉన్నప్పుడు మీరు ఇన్ని రకాల కేసులు కట్టవచ్చు. దీంట్లో సిఐడి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఏసీబీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ డబ్బు గురించి అడగవచ్చు, బ్లాక్ మనీ అని అతను మెన్షన్ చేశాడు కాబట్టి. తర్వాత ఈడీ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు వచ్చి వాళ్ళు కేసు కట్టవచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అనైతిక సంబంధాలు, ఈ అక్రమ సంబంధాలు, ఎవరెవరితో పడుకున్నారు, ఎవరెవరితో తిరిగారు, ఇవన్నీ ప్రజలకు అవసరం లేదండి. ప్రజలు, ఒక మధ్యతరగతి వాడు బయట టీ తాగాలన్నా ఆలోచిస్తాడు, లెక్కేసుకుంటాడు. ఈరోజు మనం 2 టీలు తాగాం, 20 రూపాయలు ఖర్చు అయింది, లేకపోతే ఈరోజు మనం 3 టీలు తాగాం, మన బడ్జెట్ ఇంతే అని చెప్పి 5 రూపాయలు 10 రూపాయలు లెక్కేసుకుని ఎంతో కష్టపడి బతుకుతున్నటువంటి మధ్యతరగతి వాళ్ళ దగ్గర చాలా పన్నుల రూపంలో ఈ ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. వాళ్ళ ముక్కు పిండి, వాళ్ళ మూతి అన్ని పిండి వసూలు చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళు, ఈ వైట్ కాలర్ నేరగాళ్ళు లాగా వీళ్ళు ఏంటంటే విపరీతంగా అక్రమాలు చేసి, ఆవిడ కమిషనర్ స్థాయిలో ఉంది. ఆవిడే మీడియా ప్రెస్ మీట్లో చెప్పింది, నా శాలరీ వచ్చి నాకు 1,00,000 రూపాయలు వస్తుందని ఇది చెప్పింది లెక్క. ఆవిడ ఎంత రెంట్కి ఎంత నాకు రెంట్కి ఎంత ఇస్తారు, హౌస్ అలవెన్స్ ఎంత ఇస్తారని ఇది 1,00,000 రూపాయలు లోపే చెప్పింది. అసలు అంత తక్కువ ఉన్న ఆవిడకి విల్లా ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ విల్లా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడైనా ప్రభుత్వంకి ఒక దృష్టి ఉండాలి కదా. ఎవడో ఒక సామాన్య మనిషి వెళ్ళి బ్యాంకులో 10 లక్షలు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి ఆ అకౌంట్ని వాళ్ళకి లింక్ చేసుకుని దాన్ని ట్రేస్ చేసి వాడికి నోటీస్ ఇస్తున్నారు, ఒక 5 లక్షల పైన డబ్బులు వేస్తే. అట్లాంటిది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1,00,000 రూపాయలు తక్కువలో జీతం, ఆవిడ సర్వీసులోకి వచ్చి కూడా 5 ఏళ్ళు పూర్తి అవ్వలేదు, ఒక విల్లాగా ఉంటుందంటే ఒక వ్యవస్థ ఉండాలి కదా. ఈ ప్రభుత్వ అధికారులు ఇత విచ్చలుడిగా అక్రమాలు చేసి రాజకీయ నాయకులతో కుంభక్కయి ఈ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక నిఘా నేత్రం ఉండాలి కదా. ఏమైపోయింది? లేదు. ఇప్పటికైనా ఆ భర్త వచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా దాన్నే కన్ఫెషన్గా తీసుకుని, ఆ మీడియాలో మాట్లాడిందాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్గా తీసుకుని ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఆ 1,60,00,000 రూపాయల విషయాన్ని తేల్చాలి. అసలు ఆ విజయసాయి రెడ్డి 1,60,00,000 వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు, ఆవిడ అతనికి విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఏం డెసిషన్ తీసుకుంది అనేది ప్రజలకు తెలియాలి. ఆ పిల్లడికి తండ్రి ఎవరు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. ఆ శాంతి గారి వెర్షన్ కూడా ఏంటంటే కులం కార్డు తీస్తుంది ఆవిడ, నేను ఒక మహిళని అంటుంది, తర్వాత ఎస్టీ అంటుంది. మీ భర్త కూడా ఎస్టీ అనమ్మా, అతను బాధితుడే ఇప్పుడు ఈ ఇష్యూలో. అలాంటప్పుడు అతనికి నీకుండే హక్కులు ఉంటాయి కదా. మహిళగా నీకు కొన్ని ఎక్స్ట్రా హక్కులు ఏమైనా ఉన్నాయనుకుంటే నువ్వు గతంలో ప్రవర్తించిన విధానాల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. నీ పై అధికారి మీద ఇసుక పోసినప్పుడు అతను ఏదో నన్ను భోజనానికి రా అని పిలిచాడు అన్నప్పుడు నువ్వు ఇంత మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అతని మీద కేసు నమోదు చేయాలి కదా. ఇప్పుడు ఆవిడ వచ్చి మీడియా ముందు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నిజంగా ఈవిడ ఎందుకు ఇసుక పోసింది, ఆవిడ యొక్క హయ్యర్ ఆఫీసర్ మీద ఇసుక ఎందుకు పోసింది, నిజంగా ఈవిడ చెప్పినట్లుగా అతను ఏమన్నా ఈవిడిని వేధించాడా? ఒకవేళ వేధిస్తే అతను కూడా శిక్ష పడాలి, అతను కూడా శిక్షించాలి. ఇప్పుడు ఒక మహిళను వేధించిన కారణంగా లేదు, అతను ఏదో అక్రమాలను ఎంక్వైరీ చేయడానికి వస్తే ఈవిడ కావాల్సిగానే ఈ విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండదండలు చూసుకుని అతని మీద అక్రమంగా ఇలాంటి పని చేసిందా అనేది కూడా తేలాలి ఖచ్చితంగా ఇప్పుడు. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి నిజంగా ఈ అమ్మాయిని కనుక అతను ఆ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అని చెప్పి చెప్తుంది ఆవిడ, ఆ పై అధికారి అతను వేధించాడంటుంది, మాటలతో వేధించాడంటుంది. చట్ట ప్రకారం ఆడవాళ్ళని సైకిల్ చేసినా అది నేరమే, మాటలతో వేధించినా నేరమే, చేష్టలతో వేధించినా నేరమే కదా. అలాంటప్పుడు అతను కూడా శిక్షార్హుడే కదా. ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ వ్యవహారాలను చూస్తే ఒక మధ్యతరగతి వాడికి, రోజంతా చెమటోడ్చి కష్టపడేవాడికి, సాయంత్రానికి 700 1000 లేదా నెలకు 30,000 జీతం తీసుకునేవాడికి, ఒక 20,000 సంపాదించుకునేవాడికి వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? వాడు అనుకుంటాడు ఖచ్చితంగా, నేను రోజంతా కష్టపడితే 20,000 30,000 సంపాదిస్తుంటే నా పిల్లల్ని సరిగ్గా వాళ్ళు అడిగిన దాన్ని, ఇప్పుడు పిల్లలు అడుగుతారు నన్ను సినిమాకి తీసుకెళ్ళమంటారు, అది కావాలి ఇది కావాలంటారు. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఆదాయాలకి ఈ మధ్యతరగతి వాళ్ళు పిల్లలు అడిగింది ప్రతిదీ చేయలేరు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా వాళ్ళకి? ఇలాంటి అరాచకాలు, ఈ 1,60,00,000 పెట్టి విల్లాలు ఇలాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? మనం కూడా అవినీతి, ఏదో ఒక అవినీతి, దందానం, పక్కోడిని మోసం చేసి ఎదరోడిని మోసం చేసి ఏదో ఒక అవినీతిలో దిగిపోతే పోద్ది, ఇంకే మనం ఎంత కష్టపడే ప్రయోజనం ఉందనే ఆలోచనలు ఇలాంటివన్నీ చూసినప్పుడు సామాన్య మానవుడు కలుగుతాయి. అక్రమ సంబంధాల గురించి, అనైతిక బంధాల గురించి, ఈ సెక్సువల్ స్కాండల్స్ గురించి ప్రజలకు అనవసరం. మీరు దయచేసి ఈ ఇష్యూలో తేల్చవలసింది, ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన మ్యాటర్ ఏంటంటే ఆ 1,60,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది విజయసాయి రెడ్డి ఆమెకి, ఆ 1,60,00,000 పెట్టి వెళ్ళా ఎందుకు కొనివ్వాల్సి వచ్చింది, ఇవన్నీ తేల్చండి. మాకు మాత్రం ఇవి చాలు.
ఆ పిల్లోడికి తండ్రి ఎవడైనా పర్వాలా. మదన్ మోహన్ వాటికి అతను సమాజం ముందుకు వచ్చాడు కాబట్టి, సహాయాన్ని అర్జించి ప్రజల యొక్క సహాయాన్ని కోరాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి రావడం అంటే దానికి ప్రధాన ఉద్దేశం అదేనండి. ప్రజల నుంచి సహకారం కోరటం. అవతల వాళ్ళు బలవంతులైనప్పుడు వాళ్ళని ఎదుర్కోలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు రావడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల నుంచి కొంత సపోర్ట్ వస్తుంది అనేది బాధితుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మదన్ మోహన్ ఉద్దేశం కూడా అదే నాకు తెలిసి. అలాంటిది ఏదైనా మదన్ మోహన్కి అవసరమైతే ప్రజల నుంచి మద్దతు ఖచ్చితంగా తెలియజేయాలి. అంతవరకు పక్కన పెట్టి ముందు 1,60,00,000 విషయం మాత్రం లెక్క తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.